అంటే బీజేపీ అధికార ప్రతినిధి రవికిరణ్ గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఇప్పుడే జాయిన్ అయ్యారు. సార్, మీ ఆత్రేయపురం వస్తాయండి. పోతురాజులు, కాకినాడ కాజాలు వీటిల్లో కూడా వాటా అడుగుతారేమో మరి. కాసేపు మీటింగ్ మొదలు కాబోతుంది. జాగ్రత్త దాచేయండి అది రవికిరణ్ గారు. కాకినాడ కాజులు వాళ్ళకంటే వాళ్ళు చేసే హలీంలో కూడా మేము ఆటలాడగలం అప్పుడు. హైదరాబాద్ బిర్యానీలో ఆటలా. యాక్చువల్ గా ఓకే, ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే ఇటువంటి వార్తలు వస్తున్నాయి. ఆ, తిరుమల తిరుపతి దేవస్థానంలో వాటా అని, లేకపోతే తీర ప్రాంతంలో వాటా. ఇది ఏ రకమైన ఎనీ నాలెడ్జబుల్ పర్సన్ ఈజ్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ దట్. ఇప్పుడు ఎందుకంటే ఏమాత్రం అవగాహన ఉన్నటువంటి, స్వల్ప అవగాహన ఉన్న వ్యక్తి కూడా ఇటువంటి అంశాలు తెలంగాణ ప్రభుత్వం పెడుతుంది డిస్కషన్ అని విశ్వసించట్లేదు. నేను కూడా విశ్వసించట్లేదు. ఎందుకంటే ఇది పాయింట్లెస్. ఇవన్నీ అడిగితే ఇంకా హైదరాబాద్ ఆదాయంలో కూడా బాగా, హైదరాబాద్ లాంటి నగరం ఏపీలో లేదు కదా, మరి హైదరాబాద్ ఆదాయంలో కూడా వాటా అడగచ్చు కదా. ఇక్కడ తీర ప్రాంతం లేదు తెలంగాణకి. అలా అని చెప్పి తీర ప్రాంతంలో పడే చేపలకిను, పెట్రోల్ కి, డీజిల్ కి, ఆయిల్, నేచురల్ గ్యాస్ లో వాటా అడిగితే ఇవన్నీ అర్థం పర్థం లేని. సో నా ఉద్దేశం ఇటువంటి అర్థం పర్థం లేని అంశాలు డిస్కషన్ లో తెలంగాణ ప్రభుత్వం పెడుతుందని నేనైతే విశ్వసించట్లేదు. అలా పెడితే మాత్రం చాలా ఆశ్చర్యపోతాను. అలా పెడితే మాత్రం అసలు ఈ డిస్కషనే అనవసరం. ఎందుకంటే వాళ్ళు చర్చలు చేయడం ఇష్టం లేదని చెప్పి మనం కంక్లూడ్ చేసుకోవాలి. ఇంకా అక్కడితో వైండ్ అప్, కథ కంచికి మనం ఇంటికి. అయితే నేను వ్యక్తిగతంగా ఏం భావిస్తానంటే, గత 10 సంవత్సరాలుగా గతంలో ఏపీలో ఉన్న ప్రభుత్వాలు, ఎన్డీఏ ప్రభుత్వం 2014-19 లో, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ ప్రభుత్వం, అక్కడ ఉన్న కేసీ గారి ప్రభుత్వంతో అనేక మార్లు చర్చలు జరిపారు. కొంత విఫలమయ్యారు. సఫలం పెద్దగా అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయితే ఆ తెలంగాణలో ఉన్న ఏపీ ఆస్తులు, సెక్రటేరియట్లు, అలాగే ఎర్రమంజిల్లు, ఇరిగేషన్ బంగ్లాలు ఇవన్నీ అప్పచెప్పేశారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, మనం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకు వెళ్దాం. మనకు కొన్ని ఆస్తులు ఇచ్చేస్తే వాళ్ళు కొన్ని ఆస్తులు ఇస్తారు, అలాగే సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటాం. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారికి అది కుదరలేదు కాబట్టి నేనైతే చేస్తానని చెప్పేసి నమ్మబలిగారు. అది నిజమే అనుకున్నాం. అది అక్కడ నుంచి ఒక రూపాయి వచ్చింది లేదు. మన వేల కోట్ల ఆస్తులు వెళ్ళిపోయినాయి కానీ వచ్చింది లేదు. సో ఈ యొక్క బ్యాక్ డ్రాప్ లో, అలాగే షీలాబేడి కమిటీ కూడా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే కమిటీ ఏర్పాటు చేసుకుని షెడ్యూల్ 9-10 అంశాలు కూడా ఆ షీలాబేడి కమిటీ కూలంకషంగా దాన్ని నివేదిక ప్రిపేర్ చేసి, షెడ్యూల్ 9 లో 91 ఆస్తులు ఉన్నాయి వాసుదేవన్ గారు. దానిలో 68 ఆస్తుల వరకు ఏకాభిప్రాయం ఉంది అని చెప్పి అంటున్నారు. అలాగే షెడ్యూల్ 10 లో 142 42 సార్. దానిలో ఏకాభిప్రాయం ఉంది 112 ఆస్తులు. అలా ట్రైనింగ్ సంస్థలు కావచ్చు, ఏదైనా కావచ్చు, 180 వరకు ఏకాభిప్రాయం ఉంది అంటున్నారు. అదే కనుక నిజమైతే ముందు అసలు పంపకం 180 నుంచి స్టార్ట్ చేసేసి, ఏకాభిప్రాయం ఉంది కాబట్టి అది స్టార్ట్ చేసేస్తే ఒక మంచి ముందడుగు పడుతుందని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. ఆ తర్వాత చిక్కుముడిగా ఉన్నటువంటి వివిధ అంశాల మీద వన్ బై వన్ చేసుకుంటా వెళ్తే బాగుంటుంది. అంటే ఎక్కడైనా ఒక పురోగతి అయితే ఒక ఫార్వర్డ్ లుకింగ్ గా ఉండాలి అని చెప్పేసి ఆలోచన. అంతేగాని మనం క్లిష్టమైన సమస్యల మీదే ముందే కూర్చొని పవర్ టారిఫ్స్, ఏపీ 24,000 కోట్లు ఇవ్వాలి, లేదా తెలంగాణ 6,000 కోట్లు ఇవ్వాలి అనే వాదన పెట్టుకుంటూ కూర్చుంటే ఇది ఓ పట్టణ పంచాయతీ తెగదని నా యొక్క ఉద్దేశం. ఒక సుహృద్భావ వాతావరణంలో ఒక అడుగు ముందుకు పడే విధంగా చూడాలి. ఒకటి. నెంబర్ 2, ఈ యొక్క అంశం ఆల్రెడీ సుప్రీం కోర్టులో విచారణలో ఉంది. రిట్ పిటిషన్ నెంబర్ 1091/2022. ఇది 2 డిసెంబర్ 2022 ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసింది. విభజన అంశాలు ఇప్పటి వరకు పరిష్కృతం కాలేదు. అందుకని మీ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో రిటైర్డ్ జడ్జిలతో కమిటీ వేయండి, దీని యొక్క సమస్యని మీరే దగ్గరుండి పరిష్కారం చేయమని చెప్పి ఆ రోజు ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అది వివిధ ఏపీకి, తెలంగాణకి, కేంద్రానికి నోటీసులు ఇచ్చారు. మీ అభిప్రాయం చెప్పండి అన్నారు. సో వివిధ వాయిదాల పాటు రేపు 9వ తారీఖు, అంటే వచ్చే వారం 9వ తారీఖుకే హీరింగ్ వస్తుంది. సో హీరింగ్ వచ్చినప్పుడు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఏ రకమైన వారి యొక్క వాదన సుప్రీంకోర్టులో వినిపిస్తారో అది కూడా చూడాలి, అది కూడా నిర్ణయించుకోవాలి. ఈ రోజు కూర్చొని ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా దాని మీద ఒక ఆలోచన చేయాలి. ఒకవేళ ఆ పద్ధతిలోనే వెళ్దాం. ఎందుకంటే రాజకీయాల్లోకి వెళ్ళిపోతే అక్కడ టిఆర్ఎస్ కూడా, నిన్న మొన్న చూస్తున్నాను, వినోద్ గారు కూడా, మాజీ ఎంపీ, ఆయన మా ఆస్తుల మీద ఆంధ్రోళ్ళు కన్ను వేశారు, వీళ్ళని వేసుకుపోతాం చూస్తే వేస్తే మేము ఊరుకోము అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్లు ఇచ్చారు. అలాగే ఇక్కడ వైసీపీ కూడా రకరకాల స్టేట్మెంట్లు ఇస్తున్నారు. సో రాజకీయంగా వెళ్తే ఇబ్బంది అవుతుంది. రాజకీయంగా అలా వెళ్ళిపోతే అసలు సమస్య పరిష్కారం కాదు. ఏదో రకంగా సుప్రీంకోర్టుకి అప్పచెప్పేస్తే వాళ్ళు ఏదో చేస్తారు కానీ మూడో వ్యక్తి వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది అని ఆలోచన చేశారు కూడా ముఖ్యమంత్రులు. అలా పోయి సుప్రీంకోర్టులోకి వెళ్ళి
మీరే నియమించండి, మీరు చెప్పిందే మాకు శిరోధార్యం అంటే సమస్య ఆ రకంగా పరిష్కరించే అవకాశం ఉంది. సో ఈ రకమైన ఒకటి రెండు గివ్ అండ్ టేక్ విధానంలో ఒక సౌహృద్భావ వాతావరణంలో సమస్య నిజంగా పరిష్కరించాలి అన్న ఆలోచనలో ముందుకు వెళ్తారని, సౌహృద్భావ వాతావరణంలో సమస్య పరిష్కరించుకోవాలని, ఎప్పటికన్నా సరే ఈ యొక్క సమస్యని అలాగే రావణ కాష్టంగా ఉంచకుండా చిటిమంట మీద చలి కాచుకుంటూ రాజకీయంగా వాడుకుంటూ అలాంటి ఒక రాజకీయ అంశంగా చేయకుండా ఉంటారని, ఒక మంచి అవుట్కమ్ తో వస్తారని నేనైతే భావిస్తున్నాను వాసుదేవన్ గారు.